అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇక రెండోది పివి సునీల్ కుమార్ గారి విషయంకి వద్దాం. ఇది ఈ వినీల్ అనే ఇతను పివి సునీల్ కుమార్ గారు పిఎల్ అంటాడు, పివి సునీల్ కుమార్ గారు క్యాండిడేట్ సంథింగ్ అంటారు, లేదా ఈ అకౌంట్ కూడా పివి సునీల్ కుమార్ గారే వాడుతున్నారని ఒక అనుమానం ఉంది. ఏమంటారండి వీళ్ళు? దళితుల ముసుగులో ఉన్న క్రిస్టియన్స్ అంటున్నారు. దళిత క్రిస్టియన్స్ కదా అంటే రఘురామరాజు గారు అన్నారు దళితుల ముసుగులో కొంతమంది క్రిస్టియన్స్ దాడి చేశారు అన్నారు. అంటే దాని అర్థం ఏమొస్తుందంటే దళితులు ముసుగేసుకుని జగన్ గారి రెడ్డి కులస్తుల్లో ఉన్న క్రిస్టియన్స్ వచ్చి దాడి చేశారని అన్నాడేమో పాపం ఆయన. అలా అనకూడదటండి పివి సునీల్ కుమార్ గారి బ్యాచ్కి, పివి సునీల్ కుమార్ గారికి. అబ్బాయి వేరే క్రిస్టియన్స్ అంటారేంటి? వాళ్ళు దళిత క్రిస్టియన్స్, ఎత్తి వాళ్ళని బొక్కలేయండి. దళితుల ముసుగులు క్రిస్టియన్స్ అని మీరు వేరే క్రిస్టియన్స్ అనకూడదు. దళిత క్రిస్టియన్సే చేశారు, వాళ్ళనే బొక్కలేయండి. అప్పుడే మేము వెళ్ళి ఆ దళితుల్ని రెచ్చగొట్టుకోవడానికి మీ కూటమి ఇలాగ అన్యాయం జరుగుతుంది మేము అండగా ఉంటామని వాళ్ళందరినీ ఏకం చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది. వేసేయండి, బొక్కలు వేసేయండి అన్నారు. ఏమంటే ఇది కాకుండా రండి ఇంకోటి చూపిస్తాను నేను. గత ఏడాది శ్రీరామరావుకి లేని రామాలయం ఇప్పుడు ఎలా వచ్చింది? పివి సునీల్ కుమార్ గారు రెచ్చగొడుతున్నారు. ఆకివీడు పెదపేటలో ఉన్న దళితులందరినీ పివి సునీల్ కుమార్ గారు వారి టీం ద్వారా పోయిన సంవత్సరం లేదు కదా, ఈ సంవత్సరం ఎందుకు వస్తుంది కాబట్టి అడ్డుకోండి. పోయిన సంవత్సరం లేకపోతే ఈ సంవత్సరం రాకూడదా? పోయిన నెల లేదు కాబట్టి ఇప్పుడు కట్టద్దు అంటారేంటి? 100 సంవత్సరాల క్రితం చరిత్ర నాకు టెంపుల్ అంటది. పోయిన సంవత్సరం సరిగా వినియోగంలో లేకపోయి ఉండొచ్చు, అప్పుడు తెలియకపోయి ఉండొచ్చు. ఇప్పుడు వైసీపీ సాక్షి పేపర్ వచ్చి గుర్తు చేసింది. ఈ టెంపుల్ బాగు చేయరా? ఈ దళిత కాలనీలో ఉన్న ఈ దళితులందరూ వ్యర్థాలు పట్టుకెళ్ళి అక్కడ పడిచేస్తున్నారు, ఆ టెంపుల్ బాగు చేయరని అడిగితే కోపం వచ్చి పౌరుషం వచ్చిన రఘురామరాజు గారు వచ్చారు అక్కడికి. స్థానిక పెదపేటలో బ్రిటిష్ కాలం నుండి ఉన్న కోదండ రామాలయం గత కొన్ని దశాబ్దాలుగా దుస్థితిలో ఉంది. ఇక్కడున్న శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మవారికి, లక్ష్మణుడు నమ్మిన పట్టు అంజనులతో పాటు నందీశ్వరుడు అజ్ఞాతంలో కాదు వ్యర్థాల అగాధంలో కూరుకుపోయాడు. బా ఏమి ప్రాసరాశాడండి సాక్షి. ఏళ్ల తరబడి భక్తులు నమ్మి ఆదరించి ఆచరించి పూజించిన రాములవారి బాగోగులను మర్చిపోయారు. దీంతో ఆలయం పూర్తిగా శిథిలం అయిపోయింది. కనీసం ప్రాంగణం శుభ్రమించే నాదుడు లేడు. ఎంతో చరిత్ర కలిగిన కోదండ రామాలయం భక్తుల ఆదరణ పూర్తిగా కొరవడింది. జనారణ్యంలో ఉన్న ఈ ఆలయం దండకారణ్యాన్ని తలపిస్తుందని పలువురు భక్తులు వాపోతున్నారు. అంటే అక్కడ భక్తులు ఉన్నారు, శ్రీరాముడు భక్తులు అక్కడ ఉన్నారు. జనారణ్యంలో ఉన్నా సరే దండకారణ్యంలో ఉన్నట్టు శ్రీరామచంద్రుడి ఆలయం శిథిలం అయిపోతుంది అని బాధ వెళ్ళగక్కింది సాక్షి పేపర్. బాధ వెళ్ళగక్కారు భారతిరెడ్డి గారు, బాధ వెళ్ళగక్కారు జగన్మోహన్ రెడ్డి గారు. వృక్షాల కీటకాల నిలయంగా రామాయణం ప్రాంగణం పూర్తిగా పాడైపోయింది. గోడలపై లోపలపై మొక్కలు మొలిచి వృక్షాలుగా మారిపోయి ఆ ప్రాంతంలో ప్రజలు విచ్చలవిడిగా వ్యర్థాలను పారవేస్తున్నారు. విచ్చలవిడిగా వ్యర్థాలు పారవేస్తున్నారని చెప్పింది ఎవరు? ఎవరి గురించి చెప్పారనుకుంటున్నారు సాక్షి వాళ్ళు? అది పెదపేట దళితపేట ఉన్నప్పుడు అక్కడ గుడి దగ్గర వ్యర్థాలు పారేస్తున్నారు దళితులు రామాలయం దగ్గర వ్యర్థాలు పారేస్తున్నారని జనాలను రెచ్చగొట్టింది సాక్షి పేపర్. అభిషేకుడిని పాలకులు పట్టించుకోరా, రోడ్ల వెంబడి కాలువల గట్లపైన ఉన్న ఆలయాలను తొలగించే పాలకులకు పట్టాభిషేకుడిని పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఎవరు? కాలువ గట్టు మీద ఉన్న చర్చల్ని లేకపోతే కాలువ గట్టు మీద ఉన్న కట్టడాలను తీసింది రఘురామరాజు గారు. డైరెక్ట్గా రఘురామరాజుని రెచ్చగొట్టారు. ఏమైనా అక్కడ అలా చేస్తున్నావు కదా, ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉన్న రామాలయం కట్టవా, అక్కడ దళితులందరూ వ్యర్థాలు పడుతున్నారు పట్టుకెళ్ళి అక్కడ అని సాక్షి పేపరు, భారతిరెడ్డి గారి పేపరు, జగన్ రెడ్డి గారి పేపరు RRR గారిని రెచ్చగొట్టింది. కోపం వచ్చి పౌరుషం వచ్చిన రఘురామరాజు గారు వచ్చారు అక్కడికి. వస్తే పోయిన సంవత్సరం ఇప్పుడు ఎలాగొస్తుంది అంటే మళ్ళీ అక్కడ ఉన్న ఎస్సీలు రెచ్చిపోవాలి. ఈ ప్రశ్నలు అడగాలి. అక్కడ పోయిన సంవత్సరం ఎలాగొస్తుంది? మీ పబ్బం గడుపుకోవడానికి పివి సునీల్ కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీ పబ్బం గడుపుకోవడానికి మీ ఓట్ల రాజకీయం కోసం దళితుల్ని బలిపశువులు చేస్తారా? వాళ్ళని దెబ్బలు తినిపించేయటం, వాళ్ళని జైలుకి పంపించేయటం. పదవి లేకుండా ఒకసారి వెళ్ళిరా విగ్గు చెక్కి కారం పెట్టి పంపిస్తారు. ఈసారి 20 గంటలు అయిందండి. పివి సునీల్ కుమార్ గారి పిఏ లేకపోతే అనుచరులు అయితే పివి సునీల్ కుమార్ పెట్టాడు. పదవి లేకుండా వెళ్ళిరా విగ్గు నిన్ను వాడి చెక్కి పంపించేస్తారు. అంటే ఆల్రెడీ అతని మీద దాడికి ప్రయత్నించింది ఏళ్ళ అంటాం. ఎంతకన్నా ఆధారాలు ఏం కావాలండి? అక్కడ ఎవరో కొంతమందిని ప్రేరేపించి పాపం ఆ అమాయకులైన ఆకివీడు దళిత పెదపేటలోకి వీళ్ళని పంపించి వీళ్ళ ద్వారా ఇప్పుడు సినిమాల్లో చూస్తుంటాం కదండి, అందరూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటారు. అందులోకి విలన్ మనుషులు వచ్చేసి 4 రాళ్ళు తీసి పోలీసులను కూడా ఎత్తారు. పోలీసులు మొత్తం అందరినీ తుక్కురేకు కూడా ఎత్తారు. అక్కడ మంచోడిని చెడ్డోడిని అందరినీ కూడా ఎత్తారు. ఈ రాయేసినోడు మాత్రం పోలీసులు ఎలా కొడతారు ఇప్పుడు అని తెలిసి వారిపోతారు, ముందు జాగ్రత్తకుంటాడు. ఏమీ తెలియక అమాయకంగా ఉన్న వాళ్ళందరూ దెబ్బలు తినేస్తారు. సినిమాల్లో సీన్ ఇది. ఆకివీడులో కూడా అదే జరిగింది. రండి నిరసన తెలియజేద్దామని పాపం అక్కడ ఉన్న స్థానికులను తీసుకొచ్చి ఇందులో ఉన్న కొంతమంది దొంగ నాగొడుకులు, కంత్రి నాగొడుకులు వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసినట్టు చేసి వాళ్ళ మీద మేకులతో దాడి చేసి వాళ్ళని గాయపరిచి ఆ క్రెడిట్ వీళ్ళ మీద వేస్తారు. వీళ్ళందరినీ జైలు తీసిపోయారు. జాతి తరపున బాధపడుతున్నానండి నేను. నా జాతిని ఇలా ఉపయోగించుకుని వాడుకుని వదిలేస్తున్నారు, బలిపశువులు చేస్తున్నారని బాధగా ఉందండి. రఘురామరాజు ఎమ్మెల్యేనా లేకపోతే ఒక మతానికి ఎమ్మెల్యేనా?
ఆకివీడులో మాలలు ఇది గంగానమ్మ గుడిరా బాబు అని చెప్తున్నా కూడా రామాలయం కడతానని రెచ్చగొట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఎంతవరకు సాబు? టీడీపీ నాయకులు కళ్ళు అప్పచెప్పి చూస్తూ ఉండండి. ఉండి ఎమ్మెల్యే గట్టిగా బుద్ధి చెప్పకపోతే శాంతియుతంగా ఉండే గోదావరి జిల్లాలో మత ఘర్షణలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ హెచ్చరించారు వీళ్ళు. ఏమండి, నిన్న మత ఘర్షణలు జరుగుతున్నాయి అంటే వీళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు. పివి సునీల్ కుమార్ గారి బ్యాచ్ మత ఘర్షణలు రేగొట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అక్కడికి వెళ్ళి ఆ పెంట చేశారు. ఇంతకన్నా ఆధారాలు ఏమైనా కావాలంటే ఆకివీడు పోలీసు వారికి 57 మంది ఆకివీడులో ఉన్న అమాయకులైన దళిత వాళ్ళనే కాదండి, వాళ్ళని రెచ్చగొట్టిన వీళ్ళ మీద కూడా పెట్టండి కేసు. మీరు పెట్టకపోతే నేను వచ్చేస్తాను కంప్లైంట్ ఆకివీడు వచ్చి. ఇవే పోస్టులు ఇదే వీడియో బాడిగల్లో డిలీట్ చేస్తారు మళ్ళీ రేపు ఎల్లుండిలోకి వెళ్ళేటప్పటికి. వీళ్ళ బ్యాచ్తో వీళ్ళు రెచ్చగొట్టారు. కానీ లెక్క ఉన్నారండి ఇప్పుడు ప్రశాంతంగా ఏసీ రూముల్లో కూర్చుని ఉన్నారు. ప్రశాంతంగా విజయవాడలోనో రాజమండ్రిలోనో ఏసీ రూముల్లో ఉన్నారు. వీళ్ళ మాటలు నమ్మి అల్లరి చేయడానికి ముందుకెళ్ళిన వాళ్ళు అందరూ జైల్లో ఉన్నారు ఈరోజు. ఏమంటే ఇదే ఐడి నుంచి పివి సునీల్ కుమార్ గారు మరో పోస్ట్ పెట్టారండి. అది నా మీద కూడా పెట్టారు. ఎందుకంటే నేను పెట్టిన పోస్ట్ ఏంటంటే బీసీసీ అనేది అన్యాయం, రాజ్యాంగ విరుద్ధం అనే విషయం రాజకీయ పెద్దలకు భారత సమాజానికి తెలియజేయకపోతే దళితులను క్రైస్తవులను దొంగలుగా చూసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే కొందరు అలాగే చూస్తున్నారు. వాస్తవాలు అందరికీ తెలియజేద్దాం, మంచివారి మద్దతు కూడగడదాం, తిట్టేవారిని కూడా గౌరవిద్దాం. 1950లో ఈ బీసీసీ ఆర్డర్ తెచ్చింది కాంగ్రెస్. కనుక బీజేపీ, టీడీపీ, జనసేనలపై ఎవరు నోరు పారేసుకోవద్దు. కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలని ఒప్పించే ప్రయత్నం చేద్దాం, న్యాయం చేయమని బతులాడదాం. ఎందుకంటే పాలకులు తప్ప ఎవరు చేయలేరు. ఇట్లు మీ రాజేష్ మహాసేన అని పెట్టానండి. ఏమంటే ఇందులో ఎక్కడన్నా పొరపాటు ఉందండి? ఎవరినైనా తిట్టానా? కనీసం ఇందులో జగన్ గారిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ లేకపోతే పివి సునీల్ కుమార్ గారిని కానీ ఎవరినన్నా ఏమన్నా మాట్లాడానండి? ఏమన్నా ఒక్క మాట తప్పుగా ఉందా ఇక్కడ? ఇలాంటి పోస్ట్ మీద పివి సునీల్ కుమార్ ఏం రాశాడంటే అండి, అది కాదురా ఎర్రుహోక, కాంగ్రెస్ చేసింది సరే, దళితులంటే టీడీపీ, జనసేన, బీజేపీకి ప్రేమ మారిపోతుంది కదా, వాళ్ళనే 1950లో కాంగ్రెస్ హయాంలో చేసిన ప్రెసిడెంట్ అమెండ్మెంట్ని రద్దు చేయాలని అడగాలి. కానీ బతిమలాడడం అడుక్కోవడం ఏంట్రా? అడగడం అన్న బతిమలాడడం అన్న ఏముంది? తప్పే ఉంది అందులో? పాలకులను అడిగితే తప్పే ఉంది, బతిమలాడడం ఏంట్రా? ఓకే. ఏమండి అడుక్కోవడం ఏంట్రా ఎర్రుహుక? నువ్వు జగన్మోహన్ రెడ్డి మీదనే కుక్కల మొరుగుతావా? కూటమిని అడగాలంటే వచ్చ మొహాన్ని పోస్తారని వచ్చ కారుతుందా? నీకేంటి ఈ భాష? చూడండి ఒకసారి. పివి సునీల్ కుమార్ పెట్టింది ఇది. అరే రాజకీయ కొంచెం చూడండి, అంత గౌరవమైన మాటలు ఇవి. మాలోడు చస్తాడు లేదో చంపుతాడు ఏమో, కానీ నీలా మోకాల మీద పడి అడుక్కోడు. మాలోడు అంటే చస్తాడు లేకపోతే చంపుతాడు. అంటే వీళ్ళు ఏమని రెచ్చగొడుతున్నారు ఇప్పుడు మాలల్ని? అయితే చచ్చిపోండిరా లేకపోతే చంపేయండిరా, చచ్చిపోయి పరలోకానికి పోండి లేకపోతే చంపేసి జైలుకి పోండి. ఈ నా కొడుకులు మాత్రం బాగుంటారు. ఇప్పుడు ఇదే సునీల్ కుమార్ని ప్రశ్నిస్తున్నాను నేను. ఏమయ్య సునీల్ కుమార్, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నువ్వు డీజీపీగా ఉన్నప్పుడు, నీ వెనకాతల జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నీ లాగు ఉదాలు అయిపోద్దని నేను కాదు, నా తమ్ముడు బెదిరించాడు నిన్ను. నువ్వు డీజీపీగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను అధికారంలో ఉన్నాను. నా ఎడంకాలి చిటికిన వేల మీద ఉన్న ఎంటుకు కదపలేరు మీరు. ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకుంటే, నేను ఏమైనా మాట్లాడాలనుకుంటే, నేను ఈ అధికారం వచ్చిన 2 సంవత్సరాల్లో గతంలో నన్ను తిట్టిన వాళ్ళు కానీ, నా మీద కేసులు పెట్టిన వాళ్ళు కానీ, నన్ను విమర్శించిన వాళ్ళు కానీ ఒక్కడి మీద పగ తీర్చుకుందాం, ఒక్కడిని తిడదాం. ఇప్పుడు నన్ను ఎవడు ఏం చేయలేడని ఒక్కడి మీద మాట్లాడానా? ఎందుకా ఇది? ఇప్పుడు నేను ఇప్పుడు కూడా సునీల్ కుమార్ అంటున్నాను. ఒరే సునీల్ కుమార్ అంటే ఎంతసేపు? ఎరా సునీల్ కుమార్ అంటే ఎంతసేపు రా? లేదా ఇదే కొజ్జాలు గిజ్జాలని మాట్లాడారు కదా, అదే మాట నిన్నంటే ఎంతసేపు రా? ఓకలో ఏ గొడవ తెంపలేడు ఎవడని. ఎందుకు అక్కడ తెచ్చుకుంటారు? నువ్వు పెట్టావా లేకపోతే నీ చెంచాలతో పెట్టించావా? ఇది కోడకల్లారా అయిపోయింది కదా. అంతా రిటైర్మెంట్ బ్యాచ్, ఓఎల్ఎక్స్ బ్యాచ్, అందరూ శుభ్రం రిటైర్ అయిపోయిన తాతీలు. ఒరా తాతల్లా ఉండండి రా, మీకెందుకు రేపు పనికి మళ్ళీ పనులు? అంటే మాలోడు చంపుతాడు లేకపోతే సత్తాడా? పివి సునీల్ కుమార్ నిజమా? అంతైనా ఉందరా నీదేరా? ఈ పివి సునీల్ కుమార్ వీడు మాలోడు చంపుతాడు కదా, సత్తాడు కానీ అవును బద్దులు ఆడ్డావు, అవసరం అయితే చచ్చిపోండి మాలోడు అన్నాడు. ఈడు మాత్రం సావడం. ఇదేమంటాడు చూద్దాం రెండోసారి. నాకు అసలు తిక్కరేగిపోతుందండి. కాకపోతే ఇంకా మర్యాద ఇవ్వాలి, ఫోన్లే వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఆ రాజేష్ అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఇలాగ అనేసాడు అలా అనేసాడు అనుకుంటారని అవుతున్నాను. అంతేగాని ఇలాంటి ప్లాట్ఫామ్లతోటి, ఇలాంటి ఓఎల్ఎక్స్ పీసులతోటి, రిటైర్ అయిపోయి మూలన కూర్చున్న తాతలతోటి మాట్లాడడానికి లేను. జాతి కోసం బతులాడుతున్న అవసరం అయితే 1950 నుంచి శిక్ష అనుభవిస్తున్న నా జాతి కోసం అవసరమైతే మోడీ కాళ్ళు పట్టుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకుంటాను, లోకేష్ గారు కాళ్ళు పట్టుకుంటాను. జాతి కోసం పట్టుకుంటాను. నీకు ఇలాగ పోస్టింగ్ కోసం పట్టుకోను పివి సునీల్ కుమార్. నీకు ఇలా పోస్టింగ్ కోసమో లేకపోతే ఈ సస్పెన్షన్ ఎత్తేయడం కోసమో ట్రాన్స్ఫర్ కోసమో కాళ్ళు పట్టుకోను. మళ్ళీ లాస్ట్ వార్నింగ్ నీకు పివి సునీల్ కుమార్.
ఇలాంటి చెంచా అకౌంట్ల నుంచి ఏ మాట అయితే తిరిగి వచ్చిందో అదే మాట నీకు వస్తుంది. ఇప్పటికైతే వదిలేస్తున్నాను. మళ్ళీ కానీ నీ చెంచాలతో నా మీద ఎటువంటి భాషలో మాట్లాడావో అదే భాష నీతో మాట్లాడతాను. జగన్నే లెక్క చేయలేదు నాకు తెక్కొస్తే. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఎంత? నువ్వు జగన్ ఎడం కాలుతో తంతే అడిషనల్ డీజీపీ సిబిసిఐడి నుంచి గంటల కొర సెక్షన్లోకి వెళ్ళి పడ్డావు. కూటమి వచ్చిన తర్వాత నువ్వు చేసిన ఎదో పనులకి లెఫ్ట్ లెగ్తో తత్తే వెంటనే సస్పెన్షన్తో పాటు మూలన పడ్డావు. వెళ్ళి మూలన పడి అప్పుడు జాతి గుర్తొచ్చింది. అమ్మో జాతి నా వెనకాల లేకపోతే నన్ను మొత్తం నేను చేసిన ఎదో పనులకు నన్ను జైలుకి పంపించేస్తారని. మాలలందరూ క్రైస్తవులందరూ మీరందరూ నా వెనకాల ఉండండి, నన్ను కాపాడుకోండి, నా గురించి మాట్లాడండి అని ఈదులమ్మడి తీరు అడుక్కున్నావు. పివి సునీల్ కుమార్ రచ్చగొట్టొద్దు నన్ను. చెంచగాలతో మాట్లాడిస్తే చూసి చూడనట్టు ఊరుకుంటాడేమో అని అనుకోకు. సహనానికి ఒక అద్దు ఉంటుంది. సహనానికి ఒక అద్దు ఉంటుందిరా పివి సునీల్ కుమార్. నీ లాగు ఉదాలు చేస్తానని నేను డీజీపీగా ఉన్నప్పుడు అన్నవాడిని. నీ లాగు ఉదాలు చేయడం ఎంతసేపు పని నాకు? ఇప్పుడు నువ్వెందుకు కూరలు బీకేసిన పామువి? ఆ పొట్ట ఒకటే, దానికి ఒక చిన్న సూట్ ఒకటే, అది వేసుకుని నువ్వు తిరిగేస్తా ఉంటే నేను చూసి ఎవరా భయపడేది? చేసుకో నీ పని నువ్వు. నేను పర్సనల్గా ఎప్పుడు టార్గెట్ చేయలేదుగా. ఇప్పుడు దాకా మాట్లాడిన దాంట్లో కూడా పివి సునీల్ కుమార్ గారు ఇలా చేశారు అదేగా చెప్పాను. ఏట్రా ఈ పోస్టులు ఏట్రా పివి సునీల్ కుమార్ ఈ పోస్టులు? తెలుగుదేశం పార్టీలోకి నేను వెళ్ళకముందే జగన్ రెడ్డికి తిరగబడినోడిని. తెలుగుదేశం పార్టీ అండ నాకు లేనప్పుడే జగన్ రెడ్డి అని పిలిచినోడిని, బటన్ రెడ్డి అని పిలిచినోడిని. మీరెంతరా? నా కోపం వస్తే ఎంతరా మీరు? రండి పోటుకొని చూపిస్తాను రండి. పివి సునీల్ అనే అతన్ని మాలోడు చంపుతాడు లేకపోతే చచ్చిపోతాడు అటండి. అందరికీ జైలు నమస్కారం. ఈరోజు నెట్ ఇంట్లో ఒక ఫేక్ సర్టిఫికేట్ హల్చల్ చేస్తుంది. నా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 5వ తరగతి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ 1977లో ఇష్యూ చేయబడిందని, అందులో నేను ఎస్సీ క్రిస్టియన్ బీసీసీగా నేను ఉన్నానని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్ ఒకదాన్ని వాళ్ళు వచ్చింది. చూసాం, నిన్న మేము కూడా చూసాం. సర్లే బిజీ అయితే అయి ఉంటుంది, ఇప్పుడు ఏం తప్పే ఉంది. ఇగో పలానా పివి సునీల్ కుమార్ అని అతను పలానా చోట పలానా కేసులో ఇరుక్కున్నాడు, పలానా చీటింగ్ పని చేశాడు, లేకపోతే పలానా దొంగ పని చేశాడు, పలానా ఏదో పని చేశాడు అని ఎవరైనా ఫేక్ పెడితే అప్పుడు మనం వచ్చి నేను ఆ దొంగ పని చేయలేదండి, ఆ తప్పుడు పని చేయలేదండి, కాబట్టి ఇదిగోండి దాని ఆధారాలను చూపించాలి. వాళ్ళు ఏం పెట్టారు? నువ్వు ఎస్సీ కాదు క్రిస్టియన్ అన్నారు. పోను అనుకొని అదేం తప్పు కాదు కదా. ఒకవేళ నువ్వు కాదు, వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారనుకో, నువ్వు అడిషనల్ డీజీపీ చేసినట్టువే కదా, నీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకెళ్ళి కమిషన్ ముందు చూపిస్తావు, అయిపోయింది. ఎందుకు ఇలాగా ఉచ్చపోసుకుంటూ వచ్చి వీడియో పెట్టావు? మాలోడు చంపుతాడు లేకపోతే చచ్చిపోతాడని నువ్వేగా పోస్ట్ పెట్టావు. అయితే చంపేద్దాం లేకపోతే చచ్చిపోతాం అని చెప్పి ఊరుకోలేపోయావా? వచ్చేసి అబ్బాయి నేను ఇంకా కాదండి, క్రిస్టియన్ కాదండి, నేను బీసీని కాదండి, ఎందుకు ఉండిపోతున్నావు? ఎందుకే? చెప్పే మాటలు చూస్తేనేమో ఇంత పొడుగు, మందాక వచ్చేటప్పటికి అడిషనల్ డీజీపీవి, బోల్డ్ అంత స్థాయి ఉన్న వ్యక్తివి. బాబా నేను క్రిస్టియన్ కాదండి బాబు, నేను కాదండి బాబు. ఆ రోజు నరసింహకుమార్ గారు కూడా అంతే, నేను క్రిస్టియన్ కాదు, నేను క్రిస్టియన్ కాదండి, నేను హిందూనండి, పక్కా హిందూనండి అంటాడు అతను కూడా. ఎంత భయపడిపోయి ఉచ్చబోసుకునేవాళ్ళు మరి జనాన్ని ఎందుకే రెచ్చగొడుతున్నారు? అలాగే ఎందుకు రెచ్చగొడుతున్నారు? సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి అదో పనులు చేసేదావడం, అలాంటి వెధవాడు ఉన్నాడో రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు. బ్యాంకు దొంగ, మనం దాని గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది లేదు. ఫోర్జరీలు ఇలాంటి వాటిలో నిపుణులు మరి ఇంకెవరు ఉంటారు బ్యాంకు దొంగ కాకపోతే. రైట్, ఇక విషయానికి వస్తే ఇది ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పడానికి ఆధారాలు. నెంబర్ 1, ఈ బోయిగూడెం స్కూల్ అనేదానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను క్రిస్టియన్ కాదు మొర్రో అని చెప్పేసి ఇప్పుడు ఆధారాలు అని చెప్పేస్తాడు ఆయన. ఇప్పుడు కోపంలో గట్టిగా అనేసాను నేను ఇందాక. సరే మాటలు వెనక్కి తీసుకుంటానండి, పనులు ఎందుకు, పెద్దడు కదా అంటే. నాకు ఒకసారి బీపీ వచ్చేద్దండి బాబు, వచ్చిందంటే ఇంకేం మాట్లాడతాను నాకే తెలియదు. అయితే అదే పివి సునీల్ కుమార్ గారిని మాట్లాడుతాను. హైదరాబాద్లో సన్నీ అని నా తమ్ముడు ఒకడు ఉన్నాడు. అప్పట్లో రావులపాలెంలో కుర్రోళ్ళు అక్రమంగా అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏదో అంబేద్కర్ ఫోటోల్ని ప్లేట్లో ఎంగిల్ ప్లేట్లో వేశారని అడిగినాను. అప్పుడు నేను అండ్ మీరు అడిషనల్ డీజీపీకి ఉన్నారో, మాలల కోసం పనిచేస్తా అన్నారు, కుర్రోళ్ళు అరెస్ట్ చేశారు, మాట చెప్పండి అన్నాను. వెంటనే ఇతను ఏం చేశాడంటే కసి పెట్టుకున్నాడు నా మీద. కసి పెట్టుకుని వీళ్ళ సంస్థలు ఎవరో ఉన్నారో వాళ్ళు 4-5 తిట్టినట్టున్నారు నన్ను తిడితే నా వెనకాల వాళ్ళు ఊరుకోరండి. అటు తెలంగాణ నుంచి అది చూసినట్టున్నాడు. అటు భూషల్లో మంకీ క్యాప్ పెట్టుకుని లాగు ఉదాలు కరింగే బాంబు లగాదేంగే అన్నాడు. అటు తెలంగాణ వాడు, మరి తెలంగాణకి హిందీ ఇంగ్లీషు తెలుగు అన్నీ మిక్సింగ్ వస్తాయి కదా, అది చూడడానికి కూడా కొంచెం భూషల్లో ఉంటాడు. అనేటప్పటికీ వెంటనే ఈ సార్ ఏం చేయడంటే అండి, అతను మాట్లాడాడంటే అతను రాజేష్ మనిషి కాబట్టి అతను A1 రాజేష్ A2 అని చెప్పి శ్రీకాకుళంలో నా మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఒక 6 నెలలు 7 నెలల్లో నా కార్లు 2 లాగించేశాడు మనోడు. అంటే
మనతో పాటు ఉన్నవాడు ఏదైనా చేస్తే మనల్ని తిట్టొచ్చు, మనల్ని కేసులో ఇరికించవచ్చు కదా. మరొకవేళ ఈ పోస్టు రాజేసి ఎలాంటోడు అలాంటోడు కొజ్జాలు గిజ్జాలని రాశాడు కదా, రాసింది ఇతనే అయితే తిట్టబోతే ముద్దెట్టుకుంటారా? పోనీ ఇతను కాదు, ఇతనితో పాటు ఉన్నవాడైతే మరి ఇది ఎంతమంది ఇతను నేర్పించిందే కదా. అతనితో ఉన్నవాడని అతనే తిడతాం, అతను కూడా ఉంటాడు అందులో. తొక్క చెక్కేస్తాను నా కొడకల్లారా, అక్కడ దాకా రెచ్చగొట్టకండి, మీ పని మీరు చేసుకెళ్ళండి. నేను ఇప్పుడు దాకా మీ గురించి ఏం మాట్లాడలే, కానీ నోటుకొచ్చినట్టు వాగుతాం, సోషల్ మీడియాలో పెడతాడు, ఏం పట్టించుకోలే అంటే తొక్క చెక్కేత పొట్ట చెక్కేస్తాను ఒక్కొక్కటిదని. కానీ నేను చెప్పేస్తాను కదా ఈయన, ఈ గొప్ప పనోడు, ఈ ధైర్యవంతుడు, ఈ ధైర్యశాలి, మాలోడు సప్తాడు లేకపోతే సమ్ముతాడు అని ధైర్యశాలి ఈ పోస్ట్ పెట్టాడు ఎప్పుడో. ఇది చెప్పినట్లుగానే మా అమ్మ పాత సమాధి కొత్త సమాధి ఫోటోలు కూడా చేసి చూపిస్తా పది తెలుసుకుందామని ఈ ధైర్యవంతుడు చంపేసి చచ్చిపోయే ధైర్యవంతుడు పెడితే ఇదే అకౌంట్ నుంచి, ఇదే వెన్నెలగడ అనే అకౌంట్ నుంచి ఏముందంటే రఘురామకృష్ణరాజు కొత్త కొత్త ఫోటోలు చూసుకోండి పెట్టారు. మంచిదే, ఇది ఈ సమాజం వస్తే క్రిస్టియన్ సమాజ్ లాగే ఉంది పెట్టారు. నేను ఇందాక ఎతికాను మొత్తం, పివి సునీల్ కుమార్ మొత్తం పేజ్ అంతా ఎతికాను, ఎక్కడ లేవి, డిలీట్. అరే మాలోడు చంపేస్తాడు లేకపోతే చచ్చిపోతాడు, ఎందుకు భయపడిపోయి వచ్చపోసుకొని ఎందుకు డిలీట్ చేశారు? ఇలాంటి కబుర్లు వద్దండి, నన్ను గెలకొద్దండి. మీరు ఏదైనా పని చేసుకుంటారా, పోరాడతారా, మీ పని మీరు చేసుకెళ్ళండి, నా పని నేను చేసుకెళ్తాను. నేను పార్టీలో ఉన్నాను కాబట్టి పార్టీ కోసం పనిచేస్తాను, పార్టీ ద్వారా నా జాతికి ఏమైనా చేయించగలిగితే చేయిస్తాను, లేకపోతే నేను ఇంట్లో కూర్చుని ఉంటాను. ఇంట్లో కూర్చొని ఉన్నవాడిని ఎందుకు రెచ్చగొడతారు? మీరు నన్ను 10 మాటలన్నా నాకేం పోయేదేం లేదు, ఎందుకంటే వైసీపీ వాళ్ళు అంతకు మించిన మాటలంటే పడినోడిని నేను ఒక మాట అన్నాను అనుకో, మొహం పైనుంచి కిందకి వెళ్ళిపోతుంది. ఎవడన్నా రాజేష్ ఎలా మాట్లాడాడు లేకపోతే అలా చేశాడు ఎలా చేశాడు అని వీడియోలు పెట్టుకోవడం కాదు. మగోడైతే ఎక్కడ రమ్మంటారో చెప్పండి, వస్తా, తేల్చేసుకుంటాం. మగోడైతే అంతే తప్ప సత్యాదోళ్ళు అనుకో వీడియోలు పెట్టుకోండి, పోస్టులు పెట్టుకోండి, ఇంకా తిడతారా తిట్టండి. ఛాన్స్ దొరికిందంటే మాత్రం మీరు ఎవడో ఈ సంస్థ నుంచి ఎవడ తిట్టినా నేను ఈయన్ని ఈడ్చుకొస్తా జుట్టు పట్టుకుని బయటికి, తిట్టండి.